2 రోజుల తిరుమల పర్యటన ఈ రోజుతో ముగుస్తుంది. తిరుమల క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఎంతటి వారికైనా మనసుకు బాధగా ఉండే విషయం. నేను కూడా మానవాతీతుడినేం కాదు కదా, నాకు కూడా బాధగా ఉంది. కానీ తప్పదు కదా, ఆ స్వామివారిని ఎన్నిసార్లు దర్శించినా ఇంకా దర్శించాలనే తపన ప్రతి ఒక్కరి మనసులోనే ఉంటుంది. అలాగే ఈ తిరుమల క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే మళ్ళీ విడిచిపెట్టాలనిపించదు. ఏముంటుందో ఈ వాతావరణంలో నాకైతే తెలియదు. కానీ ఈ తిరుమల క్షేత్రాన్ని దర్శించిన ప్రతి భక్తుడు ఈ తిరుమల క్షేత్రాన్ని సంవత్సరానికి 2-3 సార్లైనా దర్శించాలనే చాలా కోరికతో ఉంటారు. ఒకసారి తిరుమల క్షేత్రాన్ని దర్శించిన తర్వాత ఎప్పుడు మళ్ళీ వెళ్తామా అన్న దీనిలోనే ప్రతి భక్తుడు ఉంటాడు. అందులో నేను కూడా ఒకడిని. ఎలా ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్పాలి అని అంటే, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోతామా, ఇంటికి వెళ్ళి ఆడుకుంటామా అని ఎదురు చూసే చిన్నపిల్లాడిలాగా, అలాగే పుట్టింటికి ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూసే ఆడపిల్లలాగా, అలాగే తిరుమల క్షేత్రం నుంచి మళ్ళీ ఎప్పుడు ఆ స్వామివారి పిలుపు వస్తుందో ఆ స్వామివారి దర్శనానికి ఎప్పుడు వెళ్తామా అని ప్రతి ఒక్క భక్తుడు ఆలోచిస్తూనే ఉంటాడు. ఈ తిరుమల క్షేత్రంలో ఏం మహిముందో ఏం మాయుందో స్వామివారు మరి ఏ రకంగా మళ్ళీ ఎప్పుడు మళ్ళీ నాకు పిలుపునిస్తారో తెలియదు. కానీ ఈ తిరుమల క్షేత్రంలో మాత్రం ఈ ఉన్న 2 రోజులు ఈ ప్రపంచాన్ని నేను మర్చిపోయాను. ఈ తిరుమల క్షేత్రంలో ఎన్ని రోజులున్నా తనివి తీరదు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నా వరకు నేను నెలకొక్కసారైనా రావాలనుకునే భక్తుల్లో నేను ఒకరిని. ఆ స్వామివారి దర్శనానికి మనకి మళ్ళీ ఎప్పుడు అనుగ్రహం కలిగితే అప్పుడే మళ్ళీ ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం అవుతుంది. ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ, స్వామి మళ్ళీ నీ పిలుపు కోసం ఎదురు చూసే భక్త పరమాణువుల్లో నేను కూడా ఒక భక్త పరమాణువుణ్ణి. స్వామి మళ్ళీ నీ పిలుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ, ఓం నమో వెంకటేశాయ.